280/140. ఏంటి బీపీ ఎంత పెరిగింది? ఆ ధర్మరాజు వాళ్ళు టీవీ రంగంలో కూడా మనకు పోటీ వస్తున్నారన్న మాట. ఏమిటేమిటి మీతో పోటీయా? ఎంత పెద్ద తోకు! అయ్యగారితో పెట్టుకుంటే కుప్పకూలిపోతారు. మీ అనుభవం ఎక్కడా బచ్చగాళ్ళు ఎక్కడ? శత్రువుల్ని తక్కువ అంచనా వేయకూడదన్నారు రాక్షస గురువు శుక్రాచార్యులు. ధర్మరాజు వాడి తమ్ములు సామాన్యులు కారు, సమర్థులు. వాళ్ళే బిజినెస్ లో దిగినా బిగినింగు ఎండింగు చూస్తారు. అలాంటి వాళ్ళ అంతు చూడటం అంత తేలిక కాదు. దానికి పద్మ వ్యూహం లాంటి వేసి కొట్టాలి. దానికి టైం రావాలి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. హ్యాపీ బర్త్డే టు యూ బాబాయ్. అంతే అనండి. బాబాయ్. ఇదిగో తమ్ముడు. పిల్లలు అందరూ రండి. హరి, నువ్వు కూడా దీపం వెలిగించి నీ మీద మాకున్న ఆశలన్నీ నెరవేరాలని దేవుడికి దండం పెట్టు. రా, తీసుకో. తలతో తిన్నాలు నొప్పుల పుచ్చగా నాకు మాటలు లావు. చిన్ని మున్ని మున్నా ఇలా పట్టుకొని ఇలా వెలిగించాలి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. త్వరలోనే నీ పెళ్లి జరుగుగాక. ఏంటి ఫిట్టింగ్? చిన్ననే, మా తమ్ముడి ఫేస్ లో పెళ్లి కళ కొట్టొచ్చినట్టు కనపడుతుంది కదా భూదేవి. నా పేరు భూదేవి కాదు, శ్రీదేవి. ఏదో దేవి. ఈ రోజు నీతో ఒక ముఖ్యమైన విషయం తప్పకుండా మాట్లాడాలి. వదినా, ఈ రోజు నా బర్త్డే స్పెషల్ ఏం చేసావు? కజ్జికాయలు. కజ్జికాయలా? అయితే ఉన్నది మొత్తం నేను లాగిస్తాను, వస్తాను. హరి, వివాహ భోజనంబు ఇతైన వంటకంబు. ఓ మై గాడ్, ఫుల్ పండగ. ఈ రోజు నీకు కజ్జికాయలు కొట్ట లేదు, మొత్తం నేనే కుడకాయ స్వాగతం చేస్తాను. ఏమ్మా, కజ్జికాయలు చూస్తుంటే నోట్లో లాలాజలం ఊరిపోతుందా? ప్లీజ్ అన్నయ్య, ఇవ్వనయ్య. పెద్దదిని బంగారు చేతులతో చేసిన అన్నయ్య, అమృతంలా ఉంటాయి. ఇవ్వనయ్య ఒకటి ప్లీజ్ అన్నయ్య. నో నో, పెద్దనే నువ్వనే చెప్పనయ్య. అసలు ఆ కజ్జికాయలు ఎత్తుకెళ్ళమని ప్లాన్ ఇచ్చిందేనేనరా, ఇప్పుడు ఇమ్మని ఎలా చెప్పను? ఓకే, నీకు కజ్జికాయలేగా కావాల్సింది. అవునదినా, నేను అడిగింది నువ్వు చెప్పేస్తే నీకు కావాల్సింది నీకేమని చెప్తాను. అడగండి, చెప్పేస్తాను. వెరీ గుడ్, చెప్పేస్తానని కమిట్ అయిపోయాడు కదా హరిశ్చంద్రుడు. అన్నమాట పైన నిలబడతాడు. అడిగేసే వదినా, అడిగేసే. ఓకే, పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశాం కదా, పెళ్లి వద్దని ఎందుకంటున్నావో చెప్పు. అది చెప్పాలి. తర్వాత చెప్తాను కదా. త్వరగా చెప్పరా, ఈ కజ్జికాయలు చూస్తుంటే నా కడుపులో డోలు మోగిపోతోంది. నాకు కూడా నీ కడుపును పడతా చెప్పాలి. ఆగండి. వీడి ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది. ఎందుకు వద్దన్నాడు మర్చిపోయి ఉంటాడు పాపం. మర్చిపోయేది మీరు బాబు, నేను కాదు. మరైతే ఎందుకు చెప్పబోయే బాబు? ఈ రోజు కనుక చెప్పకపోతే ఎవ్వరం ఏమీ తినం. చెప్పేదాకా అందరం నిరాహార దీక్ష చేస్తాం. అన్నయ్య, ఆ కజ్జికాయలన్నీ ఆయనకి ఇచ్చేసాయి, మొత్తం తినేస్తాడు. మనం ఉపవాసం ఉందాం. అంత మాట అనొద్దుదినా. మరైతే పెళ్ళెందుకు వద్దంటున్నావు చెప్పరా? ఆప్యాయతలతో, అనురాగాలతో, ఆనందాలతో, నవ్వులతో కళకళలాడుతూ ఉండే ఇల్లు ఎప్పటికీ ఇలాగే ఉండాలని, నా పెళ్లితో అవన్నీ దూరం కాకూడదని. అంటే నా పెళ్ళై కొత్త కోళ్ళు ఇంట్లో అడుగు పెడితే మనందరికీ మనశ్శాంతి లేకుండా పోతుందంటానయ్య. కష్టాలు, కన్నీళ్లు ఆ అమ్మాయితో పాటే కాపురానికి వచ్చేస్తాయట. మనందరం దూరం అయిపోతా ఉంటానయ్య. అందుకే మిమ్మల్ని అందరినీ వదిలి నేను ఉండలేనన్నయ్య. పిల్లల్ని వదిలిని, మిమ్మల్ని అందరినీ వదిలి నేను భరించలేనన్నయ్య. అందుకే నాకు ఈ పెళ్ళక్కర్లేదు. ఇదంతా ఎవరు చెప్పారా నీకు? జ్యోతిష్కుడనయ్య.
జ్యోతిష్యుడా? భూకంపం వస్తే పడిపోతుందేమోనని భయపడి ఇల్లు కట్టుకోవడం మానేస్తావా? ఆడకూతురు ఇంట్లో అడుగు పెడితే లక్ష్మీదేవే వచ్చిందని మురిసిపోయే వంశం రా మనది. ఎవరో వచ్చి విడగొడితే విడిపోయేంత పెడిసైన వంశం కాదు ఈ చంద్రవంశం. ఈ అన్నయ్య మీద నీకేమాత్రం గౌరవం అభిమానం ఉన్నా నువ్వు ఈ పెళ్లి చేసుకుంటున్నావు అంతే. అలాగే అన్నయ్య. అన్నయ్య నెత్తికెళ్ళే పట్నం మొగుడు వచ్చేసాడే చూడు. ఏమిటింత హడావిడి మామయ్య గారు? ఎందుకింత ఖర్చు చేస్తున్నారు? ఉన్నది ఒక్కటే కూతురు కదండి. అంటే ఇంకో కూతురు ఉంటే ఇందులో సగమే ఖర్చు చేసేవారా? చిన్నల్లుడు గారు మహాశిలిపండి. ఇదిగో బాబా, ఇంకో కూతురుంటే తప్పనిసరిగా దాన్ని నీకే కట్టబెట్టుండే. నేను నీ కూతురు లాంటి దాన్ని కదా. కుర్రాడు బాగున్నాడు. పనిలో పని పసుపాడు కట్టించేసి అంటే చమత్కారానికి సీరియస్ గా అంటేనా? ఏంటి మామయ్య గారు పంచి ఎత్తి పట్టారు? ఉత్తినే గాలాడుద్దని. గాలాడాలంటే ఓ కైతాన్ ఫ్యాన్ తెచ్చి అక్కడ కట్టుకోవచ్చుగా. వీడెందుకండి జురాసిక్ పార్క్ సినిమా చూసిన లెవెల్లో అరుస్తున్నాడు? ఇప్పుడు అర్థమైందా? ఇదిగో పంతులో, ఆ తామలపాకులు బెల్లం అందరికి ఇచ్చాయి. తీసుకోండి తీసుకోండి. ఏమిటండి ఇది? ఏం చేయాలి దీన్ని? నాకాలండి. నాకాలా? ఆయ్, బెల్లం నాకుతూ గడపలో అడుగు పెడితే శుభప్రదం అండి. పైగా తరతరాలుగా ఇది మా సంప్రదాయం అండి. మొన్నేదో పెళ్లికెళ్తే తేనె నాకమన్నారు. అది వెస్ట్ గోదావరి పెళ్ళండి, ఇది ఈస్ట్ గోదావరి పెళ్ళండి. ఆడ తేనె నాకిస్తారు, ఈడ బెల్లం నాకిస్తారు. అయితే ఈ బెల్లం నాకించే సాంప్రదాయమే కరెక్ట్. ఆయ్, మా కులదైవం తిరుపతి వెంకటేశ్వర స్వామి కూడా లడ్లు, వడలు, పులిహార, పొంగలు, దద్దోజనం ఎన్ని ప్రసాదాలు చేసినా బెల్లమే నైవేద్యంగా మరి పెడతారు. అందుకేనండి అందరూ మనస్ఫూర్తిగా బెల్లం నాకుతూ లోపల అడుగు పెట్టండి. రండి పోదండి. తమరు నాకట్లేదే? నాకే అలవాట్లేదు, నవ్వడమే. అబ్బో బెల్లం నాకు ఇచ్చాను, ఇక పెళ్ళైపోయినట్టే. సమయానికి మా ఆవిడే ఉంటే ఎంత ఇదైపోయేదో. ఇది నేను అయిపోతున్నాగా. నువ్వు అయిపోయినంత వరకు చాలుగానే లోపలికి వెళ్ళి అమ్మాయిని నిశ్చితార్థానికి రెడీ చేయి. అయ్యా, తాంబూలాలు పుచ్చుకునే ముందు అది ఇది అప్పు పప్పు అమ్ము బొమ్ము అనుకుంటే బెటర్ గా ఉంటుంది. అది ఇది అంటే ఏంటి? అదేనండి, కట్నాలు కానుకల గురించి వరదాకా మనం ఏమీ మాట్లాడుకోలేదు కదా, అది కూడా ఓ మాట నేసుకుంటే గొడవ ఉండదు కదా అని. చూడండి, మీకు ఇంతకు ముందే చెప్పాను, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు మా కులదైవం. మావన్నీ స్వామివారి పద్ధతులే. కొండల్లో నెలకొన్న కోనేటి రాయుడు అన్న పాట రాసింది అన్నమయ్య, అంతవరకు ఐడియా ఉందండి. కానీ తమరు చెప్పేది కొంచెం అర్థమయ్యి అర్థం కాక కథ తమరన్నయ్య మరి చెప్పండి. వెంకటేశ్వర స్వామి కూడా తన కళ్యాణాన్ని కట్నం తీసుకోలేదు కదా, అదే మా పద్ధతి. కట్నం తీసుకునే వాళ్ళ మా దృష్టిలో గింగిరిగాళ్ళు. ఆయ్. ఆడపిల్లలందరూ కలిసి అలాంటి అల్లులను తొక్కిపడేయాలి. ఇది మా సిద్ధాంతం. ఇది నాకు కూడా మీరు కట్నాలు లాంఛనాలు అన్నారనుకోండి, గొడవలు అయిపోతాయి. కానీ ఒక మాట అండి, ఆల్రెడీ మా అమ్మాయి కోసం మేము చేయించిన నగానట్రా తీసుకోకపోతే నిజంగానే గొడవ అయిపోతుంది. అట్టగాని ఆ సాకు ఈ సాకు పెట్టుకుని అమ్మాయిని పిలిపిస్తే ఆలస్యం చేశారంటే గొడవలు మీద గొడవలు అయిపోతాయి. అబ్బో, ఇదేదో గొడవగానే ఉంది. ఇట్లాంటి చిన్న చిన్న వాటికి కూడా గొడవ పెట్టుకుంటారా ఏందండి? గొడవ అంటే అంత ఆత్రం ఎందుకండి? మీ అమ్మాయి కోసం అటు చూసి ఇటు చూసి మా మరిది గారికి కళ్ళు నొప్పులు పుడుతున్నాయి, అందుకని. అవునవును, ఇంకా లేట్ చేస్తే మా మరిది గారు కొత్త టైప్ లో ఏదైనా గొడవ చేసేస్తారు. అవును. ఆహా, పెళ్లిలో గొడవలంటే ఇలా ఉండాలి. హాయ్, మా ఆవిడే ఉంటే ఈ గొడవలు చూసి ఎంత ఇదైపోయి ఉండేదో. నేను చూస్తున్నాను కదా. నాకు మామయ్య గారు, హాయ్. ఇంకోసారి పంచెత్తారంటే కైతాన్ ఫ్యాన్లు కాదు, కడప నుంచి బాంబులు తెచ్చి అక్కడ కడతారు. ఏమండి, ఇంతకీ మీరు అమ్మాయిని పిలిపిస్తారా, మంత్రాల పేరుతో బాంబులు ఎత్తి గొడవలు చేయమంటారా? తమరికి అంత సీన్ లేదు కానివ్వండి, 2 నిమిషాల్లో గంధపు చెక్క లాంటి మా అమ్మాయి ఇక్కడికి వచ్చేస్తుంది. బీ రెడీ. అరే చిన్నాడా,
వీడియో కెమెరా స్టార్ట్ చేసి పెట్టుకో. మొట్టమొదటి షాట్ శుభప్రదంగా అమ్మాయి మీదే తీయాలి. అవును, ఏడి వీడు? డాష్ కొట్టినందుకు సారీ అండి. డాష్ కొట్టినందుకు థ్యాంక్స్ అండి.